సూపర్. పెళ్ళైన తర్వాత ఎలాంటి కష్టాలు పడతారనేది నేను చెప్పను. ఒకసారి మీరు అందరూ గట్టిగా చెప్పండి కొడితే మన ఫైమాని పిలుద్దాం. ఫైమా ఏంటండి పిలుస్తున్నారు? ఏమే జాతరకి వెళ్దామని చెప్పారు, ఇంతసేపు ఏం చేస్తున్నావు? లోపల మేకప్ చేసుకుంటున్నా అండి. అమ్మా నాకు ఒక విషయం అర్థం కాదు. ఆడలు చేతులు ఎత్తండి. అమ్మా మీ ఆడలు మేకప్ ఎందుకు వేసుకుంటారమ్మా? మా ఆడలు మేకప్ వేసుకునేది మీ అబ్బాయిలకు అందంగా కనిపించడం కోసం అండి. వైన్ షాప్ కి వెళ్ళి 9 వేసామంటే దీని అమ్మమ్మ కూడా అందం కనబడుతుంది. చెప్పారండి. ఏమండి మీరు తాగొచ్చారా? అవును తాగొచ్చా. ఏమండి మీరు తాగడం మానేస్తే మనం ఇల్లు కట్టుకోవచ్చండి. మీ ఆడాలు మేకప్ లో మానేస్తే కమ్మసేగడంలో 4 ఇల్లు కట్టొచ్చు. తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? అమ్మ ఆడవాళ్ళు తిట్టుకుంటే తిట్టుకోండి, తాగడం వల్ల 3 లాభాలు ఉన్నాయి. చెప్పండి. మొదటిది, తాగినోడిని ఎవడు అప్పడగడు. ఎందుకండి? ఎందుకంటే ఈడు అప్పులు చేసుకొని తాగుతుంటాడు. సరే ఇంకా ముఖ్యంగా తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనానికి రాడు. ఎందుకండి? ఎందుకంటే ఉన్నవన్నీ అమ్ముకొని ఈడే తాగుతుంటాడు. సరే ఇంకా ముఖ్యంగా మన తాగుబోతులకి ముసలితనం రాదు. ఎందుకు? తాగి తాగి మధ్యలోనే పోతాం, అంతవరకు ఉన్నాం. ఏమంటే అదంతా కాదు కానీ మన ఇంట్లో కిటికీ ఉంది కదా, దానికి కట్టెను కుట్టియండి. ఏమైంది? పక్కింటోడు చూస్తున్నాడు. కరెక్ట్ గా చూస్తే ఆడే కుట్టించుకుంటాడు కట్టెల్లో. కనీసం బాత్రూమ్ కి డోర్ అన్న పెట్టియండి. ఏమైంది? ఎదురింటోడు చూడబోయాడు. చూసాడా? చూస్తే చంపేడు. నువ్వు చంపక్కర్లేదు, చూస్తే ఆడే గుండెకి చచ్చిపోతాడు. సరేగా ఏమని పక్కింటి ఆయనతో ఎందుకు గొడవైంది? ఏమండి పక్కింటి ఆయనతో చిన్న గొడవ వచ్చింది. ఓకే. ఆ మాత్రం దానికి పక్కింటి ఆయన కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. ఆయన కర్ర తీసుకొని కొడుతుంటే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు? ఆడు పెళ్ళం చేయి నా చేతిలో ఉంది. అప్పుడు ఈ పక్కింటితో గొడవ ఎందుకు? ఫైమా ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వాలన్నావు. ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. అరే ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే ఏమంటావు? భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైంకి వస్తే పడుకుందాం రండి. నేను అలా అనలే. అని ఎవడో చూడు, ఏరా నీకు సిగ్గుందిరా దీనికి లైట్ కొట్టడానికి? పోనీలేండి, పాపం కరువులో ఉన్నట్టున్నాడు. కరువులో కాదు అరువులో ఉన్నాడు. సరిగా ఏమంటే అంతా కాదు. మీ అబ్బాయిలతో అరుస్తున్నారని మీ అబ్బాయిలతో గొప్ప అనుకుంటున్నారా? మా అబ్బాయిలు ఒకసారి ఓ వేసుకోండి. మీరు ఎంత వచ్చినా మీ అబ్బాయిలు గొప్ప కాదు, మా అమ్మాయిలే గొప్ప. ఏమంటారు అమ్మాయిలు? అది అమ్మాయిలు అరిచారా? అరిచారా? కాదు, శ్మశానం నుంచి దెయ్యాలు వచ్చినట్టు వచ్చింది. సరే ఆడాలి గ్రేటో మగాలి గ్రేటో ఇప్పుడే నిరూపిస్తా. చెప్పండి. మన కమ్మసిగడం రోడ్డు మీద వెళ్తుంటే ఓకే ఒక 100 రూపాయల నోటు, ఒక 500 రూపాయల నోటు. ఓకే. మీ ఆడాళ్ళు 500 తీస్తారా 100 తీస్తారా? 500 తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకొని వైన్ షాప్ పోతాం. చెప్పండి ఆయనకి. సరే ఇంకా ఇంకా అడగండి. సరే ఇదే రోడ్డు మీద వెళ్తుంటే ఒక డబ్బున్న మూట, ఒక జ్ఞానం ఉన్న మూట. ఓకే. మీ ఆడాళ్ళు జ్ఞానం తీసుకుంటారా డబ్బులు తీసుకుంటారా? జ్ఞానం తీసుకుంటాం. మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. చెప్పలేదయ్యా. సరిగా నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయండి. అడుగు ఫైమా. ఏమండి బట్టతనం మీ అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకు ఎందుకు రాదండి? అన్న నిజంగా మగాళ్ళందరూ గట్టిగా చెప్పడం కొట్టాలి సార్. ముఖ్యంగా మీరు చెప్పడం కొట్టాలి. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి బట్టతల రాదు, మన మగాళ్ళకే వస్తుంది. ఎందుకు? ఎందుకంటే పెళ్లి అయ్యాక మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. సరే ఫైర్ స్టేషన్ లో కూడా అబ్బాయిలే పనిచేస్తారు, అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? దీనికి ఆడవాళ్ళు గట్టిగా చెప్పడం కొట్టాలమ్మా. మీకోసం గొప్పగా చెప్తున్నా. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ ఆడవాళ్ళకి కొంపలు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు కానీ ఏమండి అసలు పెళ్ళైన అమ్మాయిని అబ్బాయిని ఎలా గుర్తుపడతారండి? వెరీ సింపుల్. అక్కడ చూడు, పెళ్ళైన ఆడవాళ్ళకి మెల్ల తాళి ఎలాడుతూ ఉంటది. మరి అబ్బాయిలకి? ఇక్కడ చూడు మొఖాలు ఎలాడుతున్నాయి. సరేగా నిజంగా మా భార్యలంటే మీ భర్తలకు ఇష్టమా? మాలాగా భార్యని ప్రేమించినట్టు ఎవడు ప్రేమించలేడు. మేము ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము బంగ్లాబీకే దూకితే ఇంకొంచెం గట్టిగా నవ్వుతాం. ఏమండి చాలా ఓవర్ చేస్తున్నారు. మా పుట్టింటికి వెళ్ళాం పదండి. ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. ఏమండి కూతురికి కట్నం కింద లంగా కూడా పెట్టలేదు కదవా? ఇగో ఇదే లంబసింగడం బస్ స్టాండ్, జాగ్రత్తగా ఉండు. పర్లేదు అబ్బాయిలు మంచోనే ఉన్నట్టు. అంకుల్ ఒక్క నిమిషం. ఏమండి కమిటీ వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఎవడరా నువ్వు? కిడ్. కిడ్ అంటే పిల్లోనే, చిన్న పిల్లాడివి. బయటికి ఆధార్ కార్డు. సరే గాని ఇలా వెళ్తే కమ్మసిగడ వస్తుందా? ఇలా వెళ్తే కమ్మసిగడ రాదు, చేయనొప్పి వస్తుంది. ఇట్రా నా పిల్లం. అబ్బా ఎవరండి ఈ చుక్క? మీ అక్క. పేరేంటి? సోనాలి. బిందా? నేను సత్తు మీద వస్తుంది. మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. గట్టి
ఇంటికి వెళ్ళి మోసం కూడా రాదు. ఏమండి చెప్పనివ్వండి. సరే చెప్పు. ఎందుకంటే దేవురు నాది కమ్మ సిగడం. కమ్మ సిగడం. ఒరే పగడం అంత లేవు, ఇది కమ్మ సిగడం. అవునండి. ఎక్కడ మీ ఇల్లు? ఆ గుడెనక. గుడి ఆ గుడి ఎక్కడ ఉంది చూపించు. కట్టినాక మా ఇల్లు కూడా కట్టుకుంటామండి. సరే దూరం పెట్టి మైక్. మీ ఆవిడ చూస్తుంటే కవిత వస్తుందండి. గట్టిగా చెప్పాలి కొట్టండి. ఫైమా కోసం కవిత చెప్తున్నాడు. చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆ? నీ కోసం తెచ్చా ఈ గొడుగు, ఆ? నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాన్ని మూతి కడుగు. ఆ? ఏం కావాలరా నీకు? నేను పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. ఏంటి పెళ్లి చూపులకా? ఆ. నీకు రెండు మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు, ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు, అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలరా నీకు? మీ ఆవిడ చుట్టూ పలు రింగులు రింగులు ఏం వాడుతుందని. అమ్మా, ఆడవాళ్ళందరూ జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారు. ఎంత ఒత్తైన జుట్టు మీకు కావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. బేసిక్ గా నా జుట్టుకు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా, మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా, మరి రాత్రి విగ్గు తీసి కుక్కని తగిలిస్తుంది. 12 గంటలకు నేను పేరు చూస్తాను. అది విక్క. అదే బట్టదారు కనబడుతున్న ముందుకు లాగు. అంకుల్ ఈ అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతాం. అత్తగారి ఇల్లు కమ్మసెగడం. ఏరా మీ అత్తగారి ఇల్లు ఏమైనా ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎరా చెప్పడానికి? కాదండి. ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్. ఇవన్నీ తెలుసు మా అత్తగారు తెలియదురా? రోజు ఆర్కే బీచ్ కి 1,00,000 మంది వస్తారు. ఆ. మీ అత్త దగ్గరికి ఏమండి ఆ అడ్రస్ నాకు తెలుసు. మీ ఆవిడ చేస్తాడు, ఒకసారి పంపిస్తారా? మా ఆవిడ మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే తిరిగి రాదు. తీసుకుపో.